హుస్నాబాద్ పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి పరిచే బాధ్యత తనపై ఉందని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తనను ఆశీర్వదించిన హుస్నాబాద్ ప్రజలకు ఎంత చేసినా తక్కువే అన్నారు. ముంపు గ్రామాల ప్రజల సమస్యలను మార్చి నెలలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసి మాట్లాడారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. హుస్నాబాద్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. 10వ వార్డు జీఆర్ రెడ్డి కాలనీలో 50 లక్షలతో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే 1వ వార్డు నేతాజీ నగర్ లో 50 లక్షలతో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, సబ్ స్టేషన్ వద్ద డిగ్రీ కాలేజీ, మోడల్ స్కూల్ వైపు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన 2వ వార్డులో ఎల్ఐసి బిల్డింగ్ వద్ద 50 లక్షలతో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జీఆర్ఆర్ కాలనీలోని రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలను శంకుస్థాపన చేసుకున్నామని, ముంపు బాధితుల సమస్యలు తమకు తెలుసునన్నారు. తమ కుటుంబం కూడా లోయర్ మనేర్ డ్యామ్ నిర్వాసితులమే అన్నారు. తమ విలువైన భూమిని అప్పుడు 1800కి ఎకరం ఇచ్చినట్లు గుర్తు చేశారు. తాను మంత్రిగా ఎన్నిక కాగానే మీ సమస్యపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చించానని, మార్చి తర్వాత పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ముంపు గ్రామాల సమస్యలు ఏమున్నా మార్చి తర్వాత పరిష్కారం చేస్తామని, అది తన బాధ్యత అన్నారు. పట్నంలో 20 వార్డుల్లో రోడ్ల, మురికి కాలువల నిర్మాణానికి 50 లక్షల చొప్పున ఇస్తున్నట్లు చెప్పారు. జీఆర్ రెడ్డి కాలనీకి మరో 50 లక్షలు అదనంగా కేటాయించినట్లు, 10 సంఘాలకు 45 లక్షల చొప్పున ఇచ్చామన్నారు. హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ అభివృద్ధికి శంకుస్థాపన చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకా చందు, మున్సిపల్ చైర్మన్ రజిత వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ శివయ్య, కౌన్సిలర్లు, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. మీ ఇంటి పర్మిషన్ సమస్య లేకుండా చూసుకుంటామని తెలిపారు. సంబంధించినటువంటి తల్లులు, అన్నలు అందరూ కూడా పేరు పేరున నా నమస్కారాలు. ముంపు గ్రామాలకు సంబంధించిన కుటుంబాల బాధ మాకు కూడా తెలుసు. నేను కూడా కరీంనగర్ లోయర్ మానేర్ డ్యామ్ల చిన్నపిల్లలం 26 ఎకరాలు ఇవాళ పక్కనే కరీంనగర్ పద్మనగర్లో ఉండే జాగా ఎంత విలువదో మీ అందరికీ తెలుసు. ఇలా విలువ చూస్తే ఆనాడు 1800కి ఎకరం ఇచ్చినటువంటి పరిస్థితి. మా పక్కన నల్మాచుకుంటే జాగా ఉంటే 80,000కి ఎకరం ఇచ్చి పక్కనే. సరే, ఏది ఏమైనా జాగా మీ అందరికీ ఇలా ఈ ప్రాంత రైతాంగానికి మీరంతా కూడా ఒక గొప్ప సహకారాన్ని, అంటే మీ ఊరిని ఆ ప్రాజెక్టు నిర్మాణానికి త్యాగం చేసి ఇవాళ ఈ ప్రాంత రైతాంగానికి మీరంతా కూడా ఒక గొప్ప సహకారం చేసినట్టు మీ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు. బాధలు ఉన్నాయి తప్పకుండా. నేను అందుకే ఎన్నిక కాగానే దాదాపు 6 నెలల కింద రాజిరెడ్డి గారు తీసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి పోయిన, అంత ఇద్దరు నువ్వు ఇంకోరు వచ్చిన పోయి చెప్పిన, అన్న ఈ సమస్య మనం పరిష్కారం చేయాలి. ఏ విధంగా అంటే, ప్రభాకర్ చూస్తా ఉన్నా కదా, మార్చి తర్వాత కూర్చొని మొత్తం ఇష్యూస్ పరిష్కారం చేస్తామని చెప్పి రాజిరెడ్డి చెప్తాను అనుకున్నమాట. నేను మళ్ళీ మీ అందరు చెప్తాను, ఎక్కడెక్కడైతే ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యలు ఏమున్నా మార్చి తర్వాత కూర్చొని మీ అందరూ కూర్చొని అవన్నీ ఎవరికి కూడా అన్యాయం జరగకుండా, ఎందుకంటే ఆనాడు మీ ఇద్దరు కలిసి కొట్లాడినాం కాబట్టి, ఇప్పుడు అవసరమైతే ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మీ సమస్యలు ఏవి కూడా మీరు అడిగే అవసరం లేకుండా వాటన్నిటిని పరిష్కరించే రీతిలో కూర్చోబెట్టి ప్రభుత్వం పరిస్థితి, మనకున్నటువంటి విజ్ఞాపన అన్ని కలిపి కూర్చొని ఒక టేబుల్గా కూర్చొని ఎదురుగా కూర్చొని సమస్యలు పరిష్కరణ చేసుకుందాం. అది నా బాధ్యత అనే మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ వార్డుకు సంబంధించిన పట్టణంలో దాదాపు 20 వార్డులలో ప్రతి వార్డుకు 50 లక్షలు ఇచ్చి రోడ్లు, ఒక 10 సంఘాల వాళ్లకు 30, 40, 50 లక్షలు ఇచ్చి సంఘ భవనాల కొరకు నిధులు ఇచ్చినాం. కొంత చౌరస్తాలు జంక్షన్స్ డెవలప్మెంట్ చేసుకుంటున్నాం. ఎల్లమ్మ చెరువును కూడా 18 కోట్ల రూపాయలు ఇచ్చి మొన్ననే ఫౌండేషన్ వేసుకున్నాం. ఈ విధంగా ఇక్కడ నుంచి మన హాస్పిటల్ చౌరస్తా నుంచి కరీంనగర్ దాకా 4 లైన్ల రోడ్, ఎందుకంటే కరీంనగర్ పోవాలన్నట్టు వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ జరుగుతాయనే కార్యక్రమాలు సంవత్సర కాలంలో ఇవన్నింటికి నిధులు డిస్కస్ చేసినాం. ఈ వార్డుకు సంబంధించి గతంలో కూడా కార్పొరేటర్, ఇక్కడ స్థానిక కౌన్సిలర్ గోవింద్ రవి గారు చెప్పినారు, మా స్థానిక నాయకులందరూ కూడా చెప్పినారు. తప్పకుండా ప్రత్యేకించి ఈ కాలనీకి సంబంధించి పాతవాడ ఆ ఏరియాలో ఉండే వాళ్ళకి అప్పుడు ఈ 50 లక్షలు అక్కడ ప్రతిపాదన చేసుకొని ఇక్కడ కూడా ఒక ప్రత్యేకించి 50 లక్షల రూపాయలతో రోడ్లకు నిధులు ఇస్తున్నాననే మాట సందర్భంగా మనవి చేస్తాను. ఓన్లీ ఈ ఏరియాలో ఉన్న రోడ్లకు ముందు దశలో 50 లక్షలు ఎక్కడ మీరు ప్లాన్ చేసుకుంటారో మీరు ప్లానింగ్ చేయండి. ఏ రోడ్డు ముందు కావాలనుకుంటారో ఆ రోడ్డుకి, ఎందుకంటే సరిపోవు కావచ్చు, కానీ అన్నీ ఒకటేసారి చేయలేం. అభివృద్ధి నిరంతర ప్రక్రియ నీకు కూడా తెలుసు.
గ్రామంలో 10 వాడలలో రోడ్ వేయమంటారు, ఏదో ఒక వాడను షురు చేస్తారు. అట్లనే 50 లక్షలకు సంబంధించి ఎక్కడ రోడ్డు కావాలో చేయండి. రెండోది ఇండ్ల పర్మిషన్కి సంబంధించి ఇది రాష్ట్ర స్థాయి పాలసీ ఉంది, కానీ ప్రత్యేకించి ఈ అంశాన్ని దృష్టిలో తీసుకొని పాలసీ కావచ్చు, ఇల్లు ఇప్పుడు మీరు ట్యాక్స్ కూడా కడతారు, ట్యాక్స్ కూడా రావాలి, ట్యాక్స్ రావాలి, ఆదాయం రావాలి, హక్కు రావాలి, స్ట్రీట్ లైట్స్ రావాలి, అన్ని సమస్యలు పరిష్కారం కావాలి. కాబట్టి మీరు కూడా ప్రభుత్వ నిబంధనల లోపల ఉండే విధంగా మీరే కావాలని అడుగుతా ఉన్నారు. ప్రభుత్వం దగ్గర ఉన్న సమస్య గతంలో కూడా ఈ పట్టణంలో కాదు, మొత్తం ఇది రాష్ట్ర స్టేట్ ఇష్యూ కదా, స్టేట్ ఇష్యూ త్యాగం చేసిన వాళ్ళు. కాబట్టి మీ పట్ల ప్రత్యేక ఎప్పుడైనా సమస్య ఉన్నా కూడా నేను ఇక్కడ మీకు అందుబాటులో ఉంటా. యాక్చువల్గా నేను ఇల్లు కట్టుకుంటే జాగ్రత్త చూపెట్టమంటే రాజధాని చూపెట్టలేదు, ఎక్కడెక్కడో కొనుక్కోవాల్సి వచ్చింది. నేనే అనుకుంటుంది కదా, నేను అడగలే, మీరు అడగలే, చెప్పిన అడగమని వీళ్ళిద్దరికి చెప్పినా, వీళ్ళు అడగకపోతే నేనేం చేయాలి? ఆల్రెడీ కొనుక్కున్నా, మళ్ళీ పైసలు కావద్దు, మళ్ళీ ఆల్రెడీ ఒకటి కొనుక్కున్నా, ఆల్రెడీ కాడ పోతారం దగ్గర జాగా కొనుక్కున్నా. అదే 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 ఫ్రీగా, నేను ఫ్రీగా తీసుకుంటాను కాదు, ఒక దగ్గర రూపాయి తీసుకుంటాను కాదు. ఇప్పుడు మళ్ళీ అన్ని సలహాలు చేసుకుంటాను. మీ అందరికి తప్పకుండా అండగా నా బాధ్యత. ఉద్యమంలో మీతో ఉన్నాం, ఇలా అధికారంలో ఉన్నాం, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. కాకపోతే కూడా నాదే తప్పు, అయితే కూడా నాదే బాధ్యత. నేను ఎవరు నెట్టలేరు. కేసు అయితే ఇప్పుడే లెటర్ రాస్తారు మా ఆఫీసులో. ఇప్పుడు నువ్వు చెప్పగానే SMS కొట్టినా ఆఫీసులో లెటర్ రాస్తారు. పోయి ఈసారి గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చొని నీతో పాటు మిడ్ మానర్లో కూడా చాలా ఉద్యమాలు చేసినాం, అప్పర్ మానర్లు చేసినాం, నాగూరులో కేసులున్నాయి, మల్లన్న సాగర్లో కేసులున్నాయి. ఇట్లా మొత్తం కేసులన్నీ తేమని మీ వేదిక ద్వారా ఇక్కడ నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. తప్పకుండా ఇదేం క్రిమినల్ నేరం చేయాలనే ఉద్దేశంతో చేసిన కేసులు కాదు. ఆనాడు ప్రభుత్వ నిరంకుశ వైఖరితో ముఖ్యమంత్రి గారి కూడా కేసులున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు కాడికి వస్తున్న ఆర్థిక సార్వత్రిక కేసులున్నాయి. కాబట్టి ప్రభుత్వం పెద్ద మనసుతోటి ప్రాజెక్టులకు సంబంధించి సాధించడానికి కొరకు జరిగిన పోరాటంలో పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని, అందుకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక ద్వారా లిఖితపూర్వకం కూడా కోరుతా ఉన్నా. ఇప్పుడు కూడా మళ్ళీ నేను మీ ద్వారా కూడా మీరు అందరూ కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి కోరుతా ఉన్నా. మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. సంక్రాంతి సకినాల శుభాకాంక్షలు. తప్పకుండా పండుగ మంచిగా జరగాలని. ముగ్గుల పోటీలో పాల్గొన్నారా? కడకు అట్లనకే కడక మీరే ముందు హ్యాపీగా ఉన్నారు. ఎవరైనా ఎవరో ఊరికే ఉండకుండా కొంత మీరు చేయగలిగేటి బరువు అయ్యేటి అట్లా కాకుండా కొన్ని స్కీమ్స్ వచ్చినాయి. అందరికీ మహిళా సంఘాలు ఇంట్లో ఉండి మగవాళ్ళు చేసే పనికి కొంత ఇంట్లో కూడా వాళ్ళకు ఖర్చు అడగకుండా ఉండేంత సంపాదించే విధంగా కొన్ని స్కీమ్స్ వచ్చినాయి. మీ దగ్గర కూర్చోబెడతా, మీకు నచ్చిందే చేయండి, అది ఇప్పించే బాధ్యత నాది. దాంతో కొంచెం ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది. మీకు కూడా ఇంట్లో బోరు కొట్టకుండా పొద్దులే కూడా ఒకటి సంస్థ ఏర్పాటు చేసినాం. కొన్ని ఇంట్లో కూర్చొని చేయగలిగే పనులున్నాయి. ఇంట్లో కూర్చొని మీరు ఒకసారి పోయి మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా, మల్లె చెట్టు కాడ ఆడ ఒక్కసారి మీరు పోయి చూడండి. మీకు నచ్చితేనే వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకోండి. మనం ఎప్పుడు కానీ ఒక ఇప్పుడు చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ ఒక పాట మీ అందరితో